జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజన్ మహా. మన గోదమ్మ ఇవాల్టి రోజున 18వ పాసుర వైభవాన్ని అనుగ్రహించారు. உந்து மதகளித்தன் ஓடாதத்தோள் வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் குழலி கடை திறவாய் வந்து எங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலனங்கள் கூவினகான் பந்தார் விரலி உன்மைத்துனன் பேர்பாடா செந்தாமரை கையால் சீரார் வளையொலிப்ப వందుదిరవాయి మగిజిందు అని మన గోదమ్మ 18వ పాసుర వైభవంలో అనుగ్రహిస్తున్నారు. మనకు 5 ఇంద్రియాలు ఏమిటి అంటే, ముందుగా నాలుక, ముక్కు, నేత్రము, చెవి, త్వక్, శరీరము. ఇవి పంచ ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు అంటారు. అయితే ఈ ఇంద్రియాలు ఎటువంటివి అంటే, ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క గుర్రం వంటిదట. గుర్రానికి కళ్ళం వేయకపోతే గుర్రం ఎంత వేగంగా దొరకకుండా పరిగెడుతూ వెళ్ళిపోతుందో, అలాగే ఈ ఇంద్రియాలు కూడా, మన నేత్రాలు అంటే కళ్ళు, ఏది దృశ్యం కనిపించినా ఆ వాటి వెనకాల వెళుతూ ఉంటుంది. చెవులు, మంచి విషయాలు ప్రక్కన పెట్టండి, ఎంత మంచి విషయంలో ఉన్నా అటు ఇటు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళ మాటలు వినటానికి చెవులు పరిగెడుతూ ఉంటాయి కదా. అలాగే ముక్కు, పరిమళాలను ఆగ్రానించడం కోసమని ముక్కు పరితపిస్తూ ఉంటుంది. నాలుక, వేరే వేరే మాటలు మాట్లాడటానికి, ఇక్కడ చెప్పిన విషయాలు అక్కడ చెప్తాము, అక్కడ చెప్పిన విషయాలు ఇక్కడ చెప్తాము, అలా హడావిడిగా అన్ని మాటలు నాలుకతో మాట్లాడేస్తూ ఉంటాం. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదో తెలియకుండా. ఇక శరీరం స్పర్శ కోరుకుంటూ ఉంటుంది. ఈ 5టిగా శబ్ద, స్పర్శ, రూప, రసం, గంధం అని 5 తన్మాత్రలు అంటారు. కనుక పరిమళాన్ని ఆగ్రహించడం కోసం ముక్కు, దృశ్యం చూడటం కోసం నేత్రం, ఏదైనా రసాన్ని ఆస్వాదించడం కోసం నాలుక, శబ్దాలు వినడం కోసం చెవులు, స్పర్శ కోసం శరీరం. ఒక గుర్రానికి కళ్ళం వేస్తే గుర్రం చెప్పిన మాట వింటుంది. అలాగే మన ఇంద్రియాలకి కూడా మంచి అన్నం పెట్టాలి. కనిపించిన పదార్థాలన్నీ పెట్టకూడదు మన ఇంద్రియాలకి. మంచి అన్నం. మంచి అన్నం ఏమిటి? ఇంద్రియాలు కూడా అన్నం తింటాయా మనలాగా అంటే, వాటికి ఆహారం ఏమిటి? నేత్రాలు. చక్కగా వెంకటేశ్వర స్వామిని సేవించు అని మన నేత్రాలకు చెప్పుకోవాలి. చెవులు, చక్కగా కథలు విను అని చెవులకు చెప్పాలి. శరీరం, చక్కగా ఆచార్య సన్నిధానానికి వెళ్ళు, అక్కడ చందనం ఇస్తారు. మన సన్నిధానానికి వెళితే, వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళినా, రామచంద్రుడి సన్నిధికి వెళ్ళినా చందనం ఇస్తారు. ఆ చందనాన్ని స్వామి స్పర్శ చేసిన చందనం చక్కగా శరీరానికి, చేతులకి రాసుకోవచ్చును. శరీరానికి ఆనందం అది. ఇక ముక్కుకి, స్వామి పాదాల దగ్గర ఉండే తులసి పరిమళాన్ని చక్కగా ముక్కు దగ్గర ఆస్వాదించాలి కదా. నాలుక, స్వామి నామాన్ని చెప్పాలి. ఇలా మంచి భోజనం పెట్టాలి మన పంచ ఇంద్రియాలకి కూడా. అదే వదిలేసామా, మన మాట కూడా వినవు. చిన్న పిల్లలు అంటే యుక్త వయసులో ఉండే పిల్లలు చెబితే ఖచ్చితంగా మాట వింటారు. వాళ్ళు వినట్లేదు అంటే ఎవరిది తప్పు? పెద్దవాళ్ళది తప్పు. కనుక మనం చెడ్డదారిన వెళుతున్నాము అంటే ఎవరిది తప్పు? మన ఇంద్రియాలది తప్పు. పిల్లలని చెప్పగా మంచి మాటలు చెప్పగా ఎలా అయితే పిల్లలు మారతారో, అలా మన ఇంద్రియాలకు మంచివి నేర్పించాలి. తప్పక మంచి మనిషి అవుతాడు. అలాగే మన గోదమ్మ గారు కూడా 18వ పాసురంలో ఈ 5 ఇంద్రియాలకు సంబంధించిన భోజనం పెడుతున్నారు. ఏంటవి అంటే, ముక్కు, ముక్కుకేంటి? పరిమళం అనుకున్నాం కదా. అలాగే మన గోదమ్మ గారు, అమ్మా నప్పిన పిరాటి కందం కమజం కుశలి, అందమైన పరిమళము కలిగిన, కేశ సౌందర్యం కలిగిన ఓ నప్పిన్నా అంటున్నారు. కనుక మీ పరిమళం, కేశ పరిమళం మా వరకు వచ్చేలా అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారు. ముక్కుకి సంబంధమైనది. కడై తిరవాయ్ అంటే తలుపులు తెరువు తల్లి,
నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, నీ దయ కలిగిన నేత్రాలను సేవించుకోవాలి. వాళ్ళై ఓళిప్ప అంటే నప్పిన్న పిరాటి యొక్క చేతులకు చక్కగా గాజులు ఉన్నాయట. కనుక మాకు చెవులకు ఆహారం ఏమిటి? నీ గాజుల శబ్దం. అంటే నీవు అభయాన్ని ఇచ్చేటప్పుడు ఆ గాజులు గలగలమంటూ ఉంటాయి కదా, ఆ గాజుల శబ్దం మా చెవులకు ఆహారం. ఉన్ మై తునన్ పేర్పాడ అంటే నామం చెప్పడం నాలుకకి ఆహారం. పందార్ విరలి అంటే అమ్మ మనల్ని రక్షించటానికి పరితపిస్తూ ఉంటుంది కదా, మీరేం భయపడొద్దు, నేను రక్షిస్తానని ఆశీర్వాదం ఇస్తుందే అమ్మ స్పర్శ మనకు రక్షకం. అలా విషయాంతరాల వైపు అంటే వెళ్ళకూడని విషయాల వైపు మన ఇంద్రియాలను పంపించకుండా స్వామి వైపు పంపించాలట మన ఇంద్రియాలు అని చక్కగా మన గోదమ్మ గారు అరటి పండు ఒలిచి ఎలా అయితే నోట్లో పెడుతుందో కన్న తల్లి, మన గోదమ్మ గారు అంత అందంగా మన ఇంద్రియాలకు భోజనం పెడుతున్నారు ఇవాల్టి పాసురంలో. ఇక 16వ పాసురంలో నందగోపుడి ద్వారపాలకులు క్షేత్రపాలకుల అనుమతిని స్వీకరించారు. 17వ పాసురంలో నందగోపుణ్ణి, యశోదమ్మని, కృష్ణ యొక్క అన్నగారైన బలరాముణ్ణి మేల్కొల్పారు. ఇక ఎవరిని మేల్కొలుపుతున్నారు ఇవాల్టి పాసురంలో అంటే నప్పిన్న పిరాటిని మేల్కొలుపుతున్నారు. ఎవరి నప్పిన్న అంటే యశోదమ్మ గారు ఉన్నారు కదా, ఆ యశోదమ్మ గారి యొక్క అన్నయ్య పేరు కుంభుడు. ఆ కుంభుడు యొక్క కూతురు నప్పిన్న. కనుక చాలా పరమ భక్తురాలు కృష్ణయ్యకు. విలక్షణమైన భార్యట మన కృష్ణయ్యకి మన నప్పిన్న పిరాటి. కనుక నప్పిన విరాట్కి కണ്ണన్కి కళ్యాణం జరిగింది. ఎందుకని? బావ అవుతాడు కృష్ణయ్య, మరదలవుతుంది నప్పిన పిరాటి. బావ మరదల కళ్యాణం జరిగింది. ఇక ఈ నప్పిన విరాటి ఎక్కడ ఉంటుంది? నందగోపుడి ఇంట్లోనే ఉంటుంది. కనుక ఇప్పుడు మన గోదమ్మ గారు ముందుగా ఎవరిని ప్రార్థిస్తున్నారు అంటే నప్పిన విరాటిని ప్రార్థిస్తున్నారు. అమ్మ నీ అనుగ్రహం ఉంటేనే కృష్ణయ్య మాకు లభిస్తాడు అని. మనం చూడండి, విష్ణు సహస్రనామం సేవించేటప్పుడు ఓం భగవన్ నారాయణ విమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య అంటే లక్ష్మిని ప్రార్థించిన తర్వాత విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని శ్రీమన్నారాయణుడి యొక్క నామాన్ని చెబుతూ ఉన్నాం. అంటే అమ్మ నామము చెప్పినాకే స్వామి శ్రీమన్నారాయణుడి యొక్క నామాన్ని తలవాలి. కనుక చూడండి, నారాయణ అనం, శ్రీమన్నారాయణ అంటాం, అంటే లక్ష్మితో కూడి ఉండే నారాయణుడు. అదేవిధంగా శ్రీ నివాసుడు అంటే శ్రీతో కూడి ఉండే వెంకటేశ్వర స్వామి. అమ్మ యొక్క స్థానం ఎక్కడ అంటే వెంకటేశ్వర స్వామి యొక్క వక్షస్థలంలో కదా. అదేవిధంగా ఉత్తి రాముడు అనం, సీతారాముడు అంటాం కదా. అదేవిధంగా వరాహస్వామిని సేవించాలి అంటే భూదేవి మూలంగా వరాహస్వామిని సేవించాలి. అలాగే తిరుమల వెళ్ళాం, కింద మన అమ్మగారు ఏం చేస్తున్నారు? అలివేలు మంగమ్మ. కనుక నేరుగా గోవిందుడి దగ్గరకు వెళ్ళకూడదు. ఎవరైనా సరే నేరుగా గోవిందుడి దగ్గరకు వెళ్లకుండా ముందు అలర్మేల్ మంగై తాయార్లను సేవించుకునే కొండ ఎక్కి తిరువేంగడముడయాన్ దగ్గరకు వెళ్ళాలి. ఇలా అమ్మను ముందుంచుకునే పెరుమాళ్లను ఆశ్రయించాలి. ఇలా వెళితే ఏమవుతుంది? మనల్ని చూసి విశేషంగా అనుగ్రహిస్తాటో, లక్ష్మీదేవి గారు పంపించారా, మిమ్మల్ని ఎలా అయినా రక్షిస్తాను అంటాట పరమాత్మ. కనుక ఇవాల్టి పాసురంలో మన గోదమ్మ గారు కృష్ణావతారంలో కృష్ణ యొక్క భార్య అయిన నప్పిన విరాటిని ప్రార్థిస్తూ ఉన్నారు. உந்து மதகளித்தன் ஓடாதத்தோள் வலியன் నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్. లోకంలో కోడల్ని కీర్తించాలి అంటే, కోడల వైభవం చెప్పాలి అంటే ముందుగా ఎవరిని వైభవం చెప్పాలి అంటే కోడల యొక్క మామగారి వైభవం చెప్పాలి. చూడండి, మన సీతమ్మ కూడా నేను జనక చక్రవర్తి కూతుర్ని అని చెప్పుకోదు, దశరథుడి యొక్క కోడలుని అని చెప్పుకుంటుంది. ఎంత కన్న తండ్రియే అయినా ఆ కన్న తండ్రి ఇప్పుడు సరే ఇప్పటి నుంచి నీకు తండ్రి ఎవరో తెలుసునా? నీ మామగారు.
అని చెబుతాడట తండ్రి. కనుక తండ్రి స్థానం ఏమిటి అంటే మావగారు. అలాగే ఉందు మదగళిత్తన్ ఓడాద తోల్వలియన్, ముందుగా మన గోదమ్మ గారు మామగారిని వర్ణిస్తున్నారనమాట. కృష్ణయ్యని నప్పిన పిరాటిని చక్కగా రక్షిస్తూ ఉండేవారెవరు అంటే మన నందగోపుడట. ఎటువంటి నందగోపుడు? ఉందు మదగళిత్తన్, ఎటువంటి వాడు అంటే బాగా ఉందు స్రవించు. ఏంటి స్రవిస్తుంది? మద జలము స్రవించే ఏనుగు, కలిత్తన్ ఏనుగు వంటి బలము కలిగిన నందగోపుడు ఒక అర్థం. రెండవది శత్రు బలము చూసి వెనక్కు అడుగు వేయకుండా తోల్వలియన్ భుజబల పరాక్రమము కలిగిన వాడట నందగోపుడు. అటువంటి నందగోపాలన్ అంటే అర్థం ఏమిటి? నందగోపుడు అంటే ఆనందాన్ని అనుభవించువాడు, ఆనందం కలిగి ఉన్నవాడు అని అర్థం. ఏంటి ఆనందం నందగోపుడికి? కన్ననే. కనుక నందగోపాలన్ అటువంటి నందగోపుడి యొక్క మరుమగళే కోడలా అంటున్నారు. ఆ కోడలి పేరేమిటి? నప్పిన్నాయ్ అంటున్నారు. సరే, ఇప్పుడు కందం, కమజం, కుశలి అంటున్నారు. నప్పిన పిరాటిని వర్ణిస్తూ ఉన్నారు. అమ్మ ఎటువంటి దానివి నీవు అంటే కందం బాగా పరిమళము కలిగిన, కమజం ఆ పరిమళము చుట్టూత చక్కగా వీస్తూ, కుశలి అందమైన తల వెంట్రుకలు కలిగిన నప్పిన్నా అంటున్నారు. ఎటువంటి పరిమళము అంటే సర్వరస, పెరుమాళ్లకు ఒక అందమైన సర్వరస సర్వగంధ. ఇప్పుడు మల్లె పుష్పం పరిమళంగా ఉంది అంటే స్వామి శరీరము అంత పరిమళంగా ఉంటుంది కాబట్టి స్వామి శరీరంలోనే అన్ని పరిమళాలు ఉన్నాయట. కనుక మల్లె పుష్పం పరిమళంగా ఉంది అంటే స్వామి శరీరం నుంచి ఆ పరిమళము మల్లె పుష్పాని వరకు వచ్చింది. గులాబీ పుష్పం పరిమళంగా ఉంది అంటే ఆ గులాబీ పరిమళం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? గులాబీకి స్వామి శరీరము నుంచి. అటువంటి సర్వగంధ అయిన పరిమళము కలిగిన స్వామికే పరిమళాన్ని ఇస్తోందట మన నప్పిన్న పిరాటి. కనుక కడై తీరవాయ్, కనుక మమ్మల్ని అడ్డు కట్టిస్తున్నావు తల్లి, నీ పరిమళం మా వరకు రాకుండా అంటున్నారు మన గోదమ్మ గారు. అలాగే బ్రహ్మగారు బాగా యాగం చేస్తూ ఉన్నారు. ఎక్కడ? కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్ ఆవిర్భవించాలి ఉత్సవర్లు అని. అయితే పక్కన సరస్వతి లేకుండా యజ్ఞం చేస్తున్నారట బ్రహ్మగారు. సరస్వతికి నేను లేకుండా యజ్ఞం చేస్తున్నారే అని కోపం వచ్చి వేగవతి నదిలాగా బాగా వేగంగా ప్రవహిస్తూ యజ్ఞమంతా కొల్లగొట్టాలనుకుందట సరస్వతి మాత వేగనిధి రూపంలో. అయితే అప్పుడు పెరుమాళ్ తిరువెహక్క సొన్నవన్నం సెయ్ద పెరుమాళ్ యథోక్తకారి పెరుమాళ్ అని పెద్ద పెరుమాళ్ళు అక్కడ వేంచేసి పడుకుని ఉన్నారు మధ్యలో. అంటే ఆ నీరంతా కూడా కాంచీపురానికి రాకుండా యజ్ఞాన్ని రక్షించడం కోసమని తిరువెహక్కలో పడుకుని ఉన్నారు, నీరు అటువైపుకి రాకుండా. అలాగే నీ యొక్క కేశ పరిమళము మాకు రాకుండా మధ్యలో తలుపులు అడ్డుగా ఉన్నాయి. కడై తీరవాయ్, ఆ తలుపులు తీస్తే తల్లి నీ యొక్క ఆపాద మస్తకం, నీ యొక్క సౌందర్యాన్ని సేవించి పునీతులవుతాము. కనుక నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం అమ్మా, నీ యొక్క అభయహస్తం సేవిస్తాము అంటున్నారు మన గోదమ్మ గారు. తర్వాత వందు ఎంగం కోషి అజైతనగాన్. సరే, తెల్లవారింది అంటానికి గుర్తు ఏమిటి? ఇంత తెల్లవారుజామున వచ్చారు అర్ధరాత్రి పూట అన్నారట నప్పిన్న గారు. లేదు తల్లి, నిజంగా తెల్లవారింది. గుర్తేమిటి? కోషి అజైతనగాన్, కోళ్ళు అరుస్తున్నాయి, కోళ్ళు కూస్తున్నాయి. ఒక కోడి కాదు, 100 ఎంగం వచ్చి అన్ని కోళ్ళు కూస్తున్నాయి, అంతటా కోళ్ళు కూస్తున్నాయి. కనుక తెల్లవారింది గుర్తు అంటున్నారు మన గోదమ్మ గారు. మన కృష్ణయ్యట రాత్రిపూట గోపికల దగ్గరకు బయలుదేరుతాడు. మనకి ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అలారమ్స్ ఎలా ఉన్నాయో ఎప్పుడు చేతిలో పెట్టుకుని తిరుగుతూ ఉంటాం మనం. అలాగే కണ്ണన్ కోడిని చేతితో పట్టుకుని తిరుగుతున్నట్ట. ఎందుకని? ఆ కోడిని చక్కగా నడుము పెట్టుకుని నడుము దగ్గర దాచి ఆ వస్త్రం చుట్టూతా కట్టేసి ఒక్కొక్క జాము దగ్గర ఒక్కొక్క జాముకి ఒక్కొక్క కోడి కూత వినిపిస్తుంది. ఒక జామ అయింది, ఒకటైంది అలా తెలుస్తూ ఉంటుంది సమయం పూర్వకాలంలో. కనుక కోడిని ఇలా కట్టేసుకుని వస్త్రం కట్టేసుకుని నడుముకి కోడికి ముందే చెప్పాట, నా ముఖం మీకు చూపిస్తా, చూపించినప్పుడల్లా నువ్వు కుయ్యాలి, అరవాలి అని చెప్పాడట కృష్ణయ్య కోడికి.
సరి అందట కోడి. ఒక గోపిక దగ్గరకు వెళ్ళాడట కృష్ణయ్య. గోపిక దగ్గరకు వెళ్ళగానే ఆనందంతో, ఉన్మస్తకమైన ఆనందంతో కృష్ణ యొక్క నేత్రాలు, కృష్ణ యొక్క నీలమేని శరీరము, కృష్ణయ్య ధరించిన నమలి పించము, కృష్ణయ్య మెడలో ఉండే వనమాలలు, కదంబమాలలు మొదలైనవన్నీ సేవిస్తూ, కృష్ణ పాదాలు సేవిస్తూ అయిపోయింది. అయిపోయిందా ఆనందము? అయితే ఒక్కసారి ఆ వస్త్రాన్ని తీసి తన యొక్క ముఖ పద్మాన్ని చూపించేవాట. ముఖ పద్మాన్ని చూపించగానే కోడి కూ అని కూసేదట, ఒక్కరొక్కో అని కోసేదట. ఓ సరి జామ అయ్యింది, నేను వెళ్ళొస్తాను ఇంకో గోపిక దగ్గరకు అనేవాట కృష్ణయ్య. అలా ఎంతమంది గోపికలు ఆ కోడి యొక్క కూత విని కృష్ణయ్య వెళ్ళిపోతున్నాడని బాధపడే వాళ్ళు ఉన్నారు, మా దగ్గర కృష్ణయ్య వస్తున్నాడు అని ఆనందపడే వాళ్ళు ఉన్నారు. అలాగే వందు ఎంగం కోసి అజైత్తనగా అని వచ్చి అంతటను కోళ్ళన్నీ కూస్తున్నాయి తల్లి, తెల్లవారింది అన్నారు. సరే ఇంకో గుర్తు చెప్పండి అన్నారు. మాధవి పందల్ మేల్ పల్కాల్ కుయిలనంగల్ కూవినగాన్. మాధవి లత దగ్గర మాధవి పందిరి ఉంది కదా, ఆ మాధవి లత పందిరి మీద కుయిల్ కోకిల, నంగల్ గుంపులు, కోకిల గుంపులన్నీ కూడా పల్కాల్ అనేక సార్లు కూవినగాన్ కూస్తున్నాయట. ఏమని కూస్తున్నాయి? అమ్మ నా పిన పిరాటి, ఒక్కసారి నీ దివ్యమంగళ విగ్రహాన్ని జీవింపచేయి, చూపించు నీ అందాన్ని అని కోకిలలన్నీ కూస్తూ ఉన్నాయట. అమ్మగారి యొక్క అందాన్ని సేవించాలని కోకిలలు కూడా అనేక సార్లు కూస్తున్నాయి. కూవినగాన్. సరి లోపల ఎలా ఉంది నప్పిన్న అంటే పందారు విరలి ఉన్మైత్తునన్ పేర్పాడ. నప్పిన పిరాటి చేతిలో ఒక పూల బంతి ఉందట. అయితే పూల బంతి ఎలా అయితే నప్పిన పిరాటి చెప్పినట్లు వింటుందో, కృష్ణయ్య కూడా అంత ఒద్దికగా వింటూ ఉన్నట్ట. ఎందుకని? రాత్రంతా పూల బంతి ఆడారట కృష్ణయ్య నప్పిన్న. ఎవరు ఓడిపోయారు? భార్య దగ్గర ఓడిపోయిన వాడే సరసం తెలిసిన వాడట, వీరుడట. కనుక కృష్ణయ్య నప్పిన పిరాటి దగ్గర ఓడిపోయాడట. ఎప్పుడైతే కృష్ణయ్య ఓడిపోయాడో ఆ బంతి, కృష్ణయ్య చేతిలో ఉండే బంతి ఎవరి దగ్గరకు వస్తుంది? నప్పిన పిరాటి దగ్గరకు వస్తుంది. అలా మైథునన్ పేర్పాడ, కన్నా మా అమ్మగారి దగ్గర ఓడిపోయావా అని కృష్ణ యొక్క తిరునామాలు పాడాలి. కనుక సెందామరై కయ్యాల్ సీరార్ వళయ్యొలిప్ప. అయ్యో పిల్లలు బయట ఇలా పిలుస్తున్నారే, వద్దాము అని గబగబా లేచి తలుపు తెరవడానికి వస్తోందట. అమ్మ అమ్మ ఒక్కసారి ఆగు. పెరుమాళ్ళ చెయ్యి ఉత్తి తామర శ్రీహస్తం, కానీ అమ్మగారి చెయ్యి సెందామరై కయ్యాల్, ఎర్రటి తామర పుష్పం వంటి అందమైన చెయ్యి. పెరుమాళ్ళ చెయ్యి మంచి వాళ్ళని రక్షిస్తూ ఉంటుందట. అమ్మగారి చెయ్యి తప్పు చేసిన కాకాసురుడనే కాకిని కూడా రక్షించిందట. అంత గొప్ప చెయ్యి సెందామరై కయ్యాల్. నీ యొక్క సీరార్వళ యొలిప్ప, నీ చేతికి ఉండే ఆ చేతి కంకణాల ఒళిప్ప శబ్దము వినిపించేలా వందు నడిచి వచ్చి తీరవాయ్, తలుపు తీ తల్లి అని ప్రార్థిస్తున్నారు మన గోదమ్మ గారు నప్పిన్న పిరాటిని. ముందు మదகளித்தன் ஓடாத தோள் வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய், கந்தம் கமஷம் குஷலி கடை திரவாய், வந்து எங்கும் கோழி அழைத்தனகான், மாதவி பந்தல் மேல் பலகால் குயில நங்கள் கோவினகான், பந்தார் விரலி உன்மைத்துனன் பேர்பாடா, செந்தாமரை கையால் சீரார் வளையொலிப்பா, வந்து திரவாய் மகிழ்ந்து ஆண்டாள் திவ்ய திருடைகளே சரணம்.